శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం సంచం గ్రామంలో ఎమ్మెల్యే నడుకుడిటి ఈశ్వర్రావు అనుచరులు వీరంగం చేశారు. క్వారీ విషయంలో ఈశ్వర్రావు అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. పర్మిషన్ ఉన్నప్పటికీ క్వారీని నిలిపివేయాలంటూ ఒత్తిడి చేశారు. జేసీపీ అద్దాలు బద్దలు కొట్టి బ్యాటరీలను ఎత్తుకెళ్లారంటూ క్వారీ లీజుదారుడు ఆరోపించారు. క్వారీ వద్ద ఘర్షణ చోటు చేసుకోవడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు, రెవెన్యూ అధికారులు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం సంచాం గ్రామంలో ఎమ్మెల్యే నడుకుడిటి ఈశ్వర్రావు అనుచరులు వీరంగం సృష్టించారు. పర్మిషన్ ఉన్నప్పటికీ క్వారీని నిలిపివేయాలంటూ ఎమ్మెల్యే అనుచరులు క్వారీ వద్దకు వచ్చి తీవ్రంగా ఒత్తిడి చేయడమే కాకుండా స్థానికంగా ఏదైతే స్థానిక ఎమ్మెల్యే అనుచరులు కొంతమంది ఆ ప్రాంతానికి వెళ్లి జేసీబీ అద్దాలను ధ్వంసం చేయడమే కాకుండా అక్కడున్న ఏదైతే వాహనాలకు సంబంధించిన బ్యాటరీలను కూడా ఎత్తుకు వెళ్లారని లీజుదారుడు శంకర్రావు కూడా చెబుతున్న పరిస్థితి. దీంతో క్వారీ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బాధితుడు శంకర్రావు ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి పోలీసులు, రెవెన్యూ అధికారులు కూడా చేరుకుని దర్యాప్తు కూడా చేపడుతున్న పరిస్థితి. అయితే గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే అనుచరులు వారి వద్దకు వెళ్లి బెదిరింపులకు పాల్పడుతున్నారు. క్వారీకి సంబంధించిన కార్యకలాపాలు ఆపాలని లేదా కొంత ముడుపులు కూడా తమకు ఇవ్వాలని కూడా ఏదైతే లీజుదారుడిని ఎమ్మెల్యే అనుచరులు బెదిరించినట్లు మనకు లీజుదారులు చెప్తున్నారు. అయితే అదే ప్రాంతంలో ఎమ్మెల్యేకి సంబంధించిన కొన్ని అక్రమ క్వారీలు నడుస్తున్నాయి, అక్రమంగా కొన్ని తవ్వకాలు కూడా జరుపుతున్నారని, వాటిపై చర్యలు తీసుకోకుండా తనపై కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తనపై వేధింపులకు గురి చేయడమే కాకుండా ఇలా క్వారీ వద్దకు వచ్చి విధ్వంసాలను సృష్టిస్తున్నారని, ఇప్పటికైనా ఎమ్మెల్యే ఈశ్వర్రావు దుర్మార్గాలను అధికారులు అడ్డుకట్ట వేయాలని కూడా బాధితుడి శంకర్రావు చెబుతున్న పరిస్థితి. అంజలి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.